హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఏంటంటే కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు కదమ్మా, ఆర్ మెసేజ్ చేసినా కూడా నాకు భలే అనిపించింది. రెగ్యులర్గా వినేది ఏంటంటే, మేడం ఇదివరకు ఒక నైట్ అయినా ఏమన్నా ఫ్రీ టైం దొరికినా ఆ మూవీ చూడడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్కి కొంచెం ఏదైనా మైండ్ ఫ్రీ చేసుకోవడానికి చూసేవాళ్ళం. ఇప్పుడు మీ వీడియో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. అమ్మయ్య మేడం వీడియో వచ్చింది, ఇంకా గెంతులు వేసుకొని చూస్తాము అన్నట్టు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దాని గురించి అని కాదు, ఓకే, ఆ రిలీఫ్ ఇస్తుంది, మంచిదే కదా. ఆ రిలీఫ్ మన వీడియోస్ ద్వారా దొరుకుతుందంటే సంతోషం కదా అన్నట్టు. అంతే, అంతకు మించి ఏం కాదు. ఆ కాంప్లిమెంట్‌కి ఓకే, గుడ్ అనిపించింది నాకు. మంచిదే కదమ్మా! అట్లా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ రూపేణా, ఆ రూపేణా కాకుండా ఒక ఆధ్యాత్మికంగా మీరు రిలీఫ్‌ని పొందుతున్నారంటే దానికంటే ఇంకేం కావాలి. సో అంతే, అంతకు మించి ఏం కాదు. అమ్మ శ్రీ ఎవరైనా చెప్పండమ్మా తనకి. తను కామెంట్ చేసింది. నేను రెస్పాండ్ ఎలా అవ్వాలో తెలియక వదిలేసాను. మీరన్నా ఎవరన్నా చెప్పండి. ఆర్ శ్రీ, మీరు చూస్తుంటే మీకే నేను చెప్తున్నాను. పెండ్లమ్‌ను నేను అడుగుతున్నప్పుడు ఎట్ ఎ టైమ్ ఈరోజు అడిగారు క్వెషను. దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా అడగొచ్చు సేమ్ క్వెషన్‌ని. సేమ్ డే ఆహ్, ఈవెన్ పర్సనల్ రీడింగ్‌లో కూడా మీరు ఒకే క్వెషన్ 2 సార్లు అడగొచ్చు. ఓకే. ఎట్ ఎ టైమ్ మాత్రము ఇది జనరల్ రీడింగ్, అందరి కలెక్టివ్స్ వైస్‌గా జరుగుతూ ఉండే రీడింగ్‌లో పెండ్లమ్‌ని 2 క్వెషన్స్ ఒకే క్వెషన్ అడిగి ఒకసారి యెస్, ఒకసారి నో, ఒకసారి పాసిబిలిటీ, ఒకసారి అసలు కంప్లీట్ చెక్ అగైన్ వస్తే అసలు మీ సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు మీరు కంప్లీట్ బ్లాంక్ పొజిషన్ అయిపోయారు. మీకు అర్థం కాని పొజిషన్‌లోకెళ్ళిపోయారు. మేడం రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి అని. ఏమని రెస్పాండ్ అవ్వమంటారు? పెండ్లమ్‌ని కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారు మీరిక్కడ. ఓకేనా? ఒకేసారి 2 క్వెషన్స్, అంటే 2 క్వెషన్స్‌లోనూ ఒకే క్వెషన్ అడిగేసి చెక్ చేసేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి శ్రీ. ఓకేనమ్మా? మళ్ళీ నెక్స్ట్ టైమ్ పెండ్లమ్ క్వెషన్ అడుగుతాను కదా! అప్పుడు యూనివర్స్‌కి సరెండర్ చేసి ఒక క్వెషన్ ఒకసారి, ఇంకో క్వెషన్ ఇంకొకసారి సెపరేట్‌గా అడగండి. అక్కడ ఫైనల్ కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది మీకు. ఓకేనా? సో అది దృష్టిలో పెట్టుకోండి. సో మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదామమ్మా ఈరోజు. సో ఏంటంటే మనం స్ట్రక్ అయిపోయాం. ఏదో గుర్తు చేద్దాం, ఏదో చెప్దాం అనుకుని స్ట్రక్ అయిపోయాను. ఓకే, మనం ఇంకా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు యూనివర్స్ మీకు మీ పర్సన్ గురించి ప్రస్తుతం ఉన్న ఎనర్జీస్ ద్వారా ఒక చాలా లోతైన సందేశం తెలియజేయాలనుకుంటున్నారమ్మా. మీ హృదయంలో ఉన్న సందేహాలు, అలాగే ఇంకా మీ బంధం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ కనెక్షన్ వెనుక దైవం మీకు ఏ పాఠాన్ని చూపిస్తున్నారో ఈరోజు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఓకే, గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఒక జనరల్ రీడింగ్. ఓకే, జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా సాక్షాత్తు దైవం ద్వారా వస్తున్న ఆన్సర్స్ అనమాట మీ సిచ్యువేషన్కి. అది ఆల్రెడీ మీ అందరికీ కూడా త్రూ ఎక్స్పీరియన్స్, మన రీడింగ్స్ విన్న వాళ్ళకి క్లియర్గా మీకు తెలుసు. ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా మీకు సంబంధించిన మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, మీకు కనెక్ట్ అయిన సందేశం మీకు మాత్రమే. మీకు కానిది అలా యూనివర్స్కి సరెండర్ చేసి వదిలేసేయండి అని చెప్పేసి. కాబట్టి మీ జీవితంకి సహజంగా కనెక్ట్ అయ్యే సందేశాలు మాత్రమే స్వీకరించండి అని నేను మీకు మరొకసారి చెప్తున్నాను. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం యూనివర్స్ మీకు మీ పర్సన్ గురించి, ఈ బంధం గురించి, అలాగే ప్రస్తుతం మీరు తెలుసుకోవాల్సిన దైవిక సందేశం ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఓకేమ్మా? ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th card set, 11th one, 12th one. Okay, so first card set,
Kali of sacred anger. Kali of rebirth. Kali of the infinite sky. Tarama, compassionate Kali. Kali of the flame of truth. Kali of the wild heart. Kali of the golden womb. Kali of the burning ground. Bhadrakali, the blessed protector. Kali of the eternal flame. Mahakali, time beyond time. Kali of the endless night. ఓకే, క్లియర్లీ. ఇక్కడ కాళీమాత మొదటి నుంచి మనకి ఇక్కడ చాలా శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నారు. చూడండి, కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్. అమ్మ మొదట మనకి సాక్రెడ్ యాంగర్ ఈ ఈ ఈ కార్డ్ ద్వారా చూపిస్తుంది కోపాన్ని కాదు, ధర్మాన్ని కాపాడే శక్తి అన్నమాట. మీ పర్సన్ ఇక్కడ నాకు నటిస్తున్నారు, నటించే ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నటన కోసం కాళీమాత ఇక్కడ కోపాన్ని చూపిస్తున్నారు. కొన్నిసార్లు ఒక మనిషి తన హృదయంలో ఉన్న నిజాన్ని అంగీకరించడం కంటే దాన్ని దాచిపెట్టడం సులభం అనిపిస్తుంది. అందుకే బయటకు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు, నేను మూవ్ ఆన్ అయిపోయాను అని చూపించే ప్రయత్నం ఉంది మీ పర్సన్లో. కానీ లోపల మాత్రం పూర్తిగా వేరే యుద్ధం నడుస్తుంది. కాళీమాత చెప్తున్నారు, సత్యాన్ని ఎంతకాలం దాచినా కూడా హృదయం ముందు నటించడం చాలా కష్టము. దానికోసం కాళీమాత ఇక్కడ కోపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మ మీతో ఒక విషయం చెప్తున్నారు. మీరు కూడా ఇంతకాలం ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ మీ విలువనే ఎట్లా అయితే మీరే క్వశ్చన్ చేసుకునే స్టేజ్ ఉంది అనేది తెలుస్తుంది. మీ విలువని మీరే, నాలోనే ఏమైనా లోపం ఉందా, నన్ను నిజంగా ప్రేమించలేదా ఆ పర్సన్. కానీ అమ్మ చెప్తున్నారు, నీ విలువను ఎవరి మౌనము నిర్ణయించదు, ఎవరి దూరము కూడా తగ్గించదు మీ విలువ అని చెప్తున్నారు. కాళీ ఆఫ్ రీబర్త్. ఇప్పుడు అమ్మ చూపిస్తుంది రెండవది ఇక్కడ మనకి పునర్జన్మ, రెండో కార్డ్ ద్వారా. అలాగే మీ లైఫ్కి ఇది పునర్జన్మ అని చెప్తున్నారు. ఇది పునర్జన్మ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ కొత్త దేహంతో అని కాదు. మనసు మారడము, ఆలోచనలు మారడము, జీవితాన్ని చూసే దృష్టి మారడం అన్నమాట. ఇదే మీ నిజమైన పునర్జన్మ. ఇక్కడ కనిపిస్తుంది, మీరు అనుభవించిన బాధ తర్వాత మీరు మునుపటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఎవరినైనా నమ్మడానికి ముందు గమనిస్తున్నారు. మీరు మాటల కంటే చేతలను చూస్తున్నారు. అదేమీ బలహీనత కాదమ్మా. ఇక్కడ ఇది జీవితం నేర్పిన జ్ఞానం అన్నమాట మీకు. అలాగే మీ పర్సన్ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు వారిని లోపల నుంచి మార్చుతున్నాయని నాకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. కొన్ని నిజాలు ఆలస్యంగా అర్థమవుతున్నాయి, కొన్ని విలువలు కోల్పోయిన తర్వాతే తెలుస్తాయి అన్నమాట. కానీ అమ్మ చెప్తున్నారు ఇక్కడ, మార్పు అనేది శిక్ష కాదు, ఆత్మ ఎదుగుదల కోసం జరిగే ప్రక్రియ అని చెప్తున్నారు ఇక్కడ అమ్మ. త్రూ రీబర్త్ కార్డ్ ద్వారా. కాళీ ఆఫ్ ద ఇన్ఫైనైట్ స్కై. ఈ కార్డ్ చాలా అందమైన సందేశాన్ని తీసుకొస్తుంది మనకి ఇక్కడ. ఆకాశాన్ని ఎవరైనా బంధించగలరా? ఎవ్వరూ బంధించలేరు. అలాగే నిజమైన ప్రేమను కూడా కేవలం దూరంతో కొలవలేరు, అస్సలు కొలవలేరు. అమ్మ ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నారు, మనుషులు పరిస్థితులను మార్చగలరు కానీ దైవ సమయాన్ని మార్చలేరు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు ఈరోజు చూస్తుంది మొత్తం జీవితం కాదు, ఇంకా రాయాల్సిన పేజీలు ఉన్నాయి. అందుకే ఈరోజు జరిగిన దాన్నే శాశ్వత సత్యంగా భావించద్దు అని చెప్తున్నారు. జీవితం అనేది చాలా పెద్దది, ఇన్ఫినిట్ స్కై అన్నమాట, అంత పెద్దది. దైవం చూపించే దారి ఇంకా పెద్దదే అని మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. తారామా కంపాషనేట్ కాళీ. తారామా అంటే తారామాత చాలా మృదువైన సందేశంతో వస్తున్నారు మనకి ఇక్కడ. అమ్మ చెప్తున్నారు, ఇన్ని రోజులు కూడా నువ్వు ఇతరుల కోసం ఏడ్చావు, ఇప్పుడు నీ హృదయాన్ని కూడా ఒక్కసారి విను. చాలామంది ఈ బంధంలో తమకు తాను పూర్తిగా మర్చిపోయారనమాట. ఎదుటి వ్యక్తి ఎప్పుడు కాల్ చేస్తారు,
ఎప్పుడు మెసేజ్ చేస్తారు? ఎప్పుడు చేంజ్ అవుతారు? ఈ ఆలోచనలతోనే జీవిస్తున్నారు. కానీ అమ్మ అడుగుతున్నారిక్కడ. నువ్వెప్పుడు ప్రశాంతంగా నవ్వుతావు అని చెప్పి అడుగుతున్నారిక్కడ తారామాత. నువ్వెప్పుడు నీ జీవితాన్ని మళ్ళీ ప్రేమించడం ప్రారంభిస్తావు అని అడుగుతున్నారు. ఎందుకంటే నిజమైన దైవిక ప్రేమ మొదట మనల్ని మనం కోల్పోయేలాగా కాదు. మనల్ని మనం మళ్ళీ కనుగొనేలా చేస్తుందనమాట. అమ్మ చెప్తున్నారిక్కడ తారామాత. నీ బంధం గురించి భయపడకు. నిజంగా నీ ఆత్మకు చెందాల్సింది నీ జీవితాన్ని విడిచి వెళ్ళదసలు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండమ్మా. మీ శాంతి, మీ ఆత్మ గౌరవము, మీ మీ దైవంపై విశ్వాసం ఏదైతే ఉందో, ఇవి ఏ బంధము మీకున్న ఈ బంధాలున్నాయి చూడండి, ఏ బంధం కంటే గొప్పవి కాదు. కాదు. వాటిని కాపాడుకున్నప్పుడు మాత్రమే దైవం నీ కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వీకరించగలవు. గుర్తుపెట్టుకోవాలి మీరు. కంపాషనేట్ కాళీ. కాళీమాత మీ ముందుకు కరుణామయ రూపంలో వస్తున్నారు. చాలామంది కాళీమాత అంటే కోపము, విధ్వంసం మాత్రమే అనుకుంటారు. కానీ ఈ రూపంలో అమ్మ చెప్తున్నారు, ప్రేమతో జరిగే పరివర్తనే శాశ్వతమైంది అని చెప్తున్నారు. అమ్మ మీ హృదయాన్ని చూస్తూ చెప్తున్నారు. నువ్వు ఇంతకాలం ఒక మనిషిని కోల్పోయిన బాధతో ఏడ్చావు, కానీ నీలో ఉన్న వెలుగును మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు అని చెప్తున్నారమ్మ. ఈ పర్సన్ బయటికి చాలా సాధారణంగా కనిపించొచ్చు. వాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉండొచ్చు. సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపించొచ్చు. కానీ మనిషి బయట ఎలా కనిపిస్తున్నారన్న దానికంటే అతని హృదయంలో ఏం జరుగుతుందో అది తెలీదు. బయటకు ఒకటి కనిపిస్తుంది, లోపల ఇంకొకటి జరుగుతుంది. అది అంతు చిక్కని విధానం అనమాట. అది ఆధ్యాత్మిక దృష్టికోణం ఉన్న వారికే తెలుస్తుంది అసలు వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది. కంప్లీట్ డిఫరెంట్. బయటకు కనిపించేది ఒకటి ఉంటుంది, హృదయంలో జరిగేది ఇంకొకటి ఉంటుంది. మొత్తం బయటకు కనిపించేది తన హృదయంలో జరిగే దాని గురించి చెప్పదు. ఇక్కడ అమ్మ ఒక విషయం గురించి గుర్తు చేస్తున్నారు. కొన్ని భావాలు ఏవైతే ఉంటాయో అవి మనిషి ఇతరులకు చెప్పరు, తన మనసులోనే దాచేసుకుంటారు. అందుకే బయట కనిపించే నిశ్శబ్దాన్ని చూసి ఒక బంధానికి ముగింపు చెప్పకండి. అదే సమయంలో మీ జీవితాన్ని కూడా ఎదుటివారి స్పందన మీద ఆధారపరచకండి. మీ ప్రశాంతత కూడా ఒక దైవిక ఆశీర్వాదమే అనేది మీ దృష్టిలో పెట్టుకోవాలి. కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. బ్రహ్మ మీ చేతిలో ఒక అగ్ని అబద్ధాలను కాల్చడానికి కాదు, ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్, ఫ్లేమ్ అగ్ని, నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. మీ జీవితంలో ఇంతకాలం కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు ఖచ్చితంగా మీకు. ఎందుకు ఒక్కసారిగా దూరమయ్యారు, ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ఎందుకు మారిపోయారు, అమ్మ చెప్తున్నారు ఇక్కడ. కాలం దాచిన విషయాలను కూడా ఒకరోజు బయటకు తీసుకొస్తుంది. ఎవరిని నిరూపించాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్, నిజం తనంతట తానే నిలబడుతుంది. మీ పర్సన్ జీవితంలో కూడా ఇప్పుడు కొన్ని సంఘటనలను వారిని ఆలోచించేలాగా చేస్తున్నాయి ఇక్కడ. జీవితం కొన్నిసార్లు మనమే వేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తుందమ్మా. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారమ్మా, నువ్వు నిజాన్ని వెంబడించకు, నిజమే ఒకరోజు నీ ముందుకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్. ఈ కార్డ్ ద్వారా కాళీమాత ఒక స్వేచ్ఛను సూచిస్తున్నారు. అమ్మ చెప్తున్నారు ఇక్కడ, ప్రేమ అంటే బంధించడం కాదు, ప్రేమ అంటే ఆత్మను అర్థం చేసుకోవడం అని చెప్తున్నారు. ఈ కనెక్షన్లో చాలామంది మీరు మీ హృదయాన్ని పూర్తిగా ఇచ్చారనమాట. కానీ దానికి బదులుగా అదే స్థాయి అర్థం చేసుకోవడం దొరకలేదనే బాధ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మ ఒక ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. నువ్వు ప్రేమించావు, కానీ ఆ ప్రేమలో నిన్ను నువ్వు కూడా ప్రేమించావా అని ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యమైనదమ్మా, చాలా ముఖ్యమైనది.
నిన్ను నువ్వు ప్రేమించావా అన్న ప్రశ్న అమ్మ అడుగుతున్న దానికి నాకు సమాధానం చెప్పండి కామెంట్ ద్వారా. మీరు మీ పర్సన్‌కి ఇచ్చిన ప్రేమలో నిజంగా మీకు మీరు ఇచ్చుకున్నారా? 10%, 20%, 50%, 100%కి మించి ఉండాలి. మీకు మీరు ఇచ్చుకునే ప్రేమ. మీకు మీరు ఎంత ఇచ్చుకున్నారు? ఎందుకంటే మనల్ని మనం కోల్పోయే ప్రేమ చివరికి బాధనే ఇస్తుందనమాట. మనల్ని మనం మరింత బలం చేసే ప్రేమ అదే దైవిక ప్రేమ అనమాట. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు అంటే అది చివరికి ఇంకేం ఉండదు. బాధే ఇస్తుంది మీకు. మీ పర్సన్ గురించి కూడా ఒక విషయం కనిపిస్తుందమ్మ. వారు తమ భావోద్వేగాలను ఆహ్, కంట్రోల్ నియంత్రిస్తున్నారు అనుకుంటున్నారనమాట మీ పర్సన్. కానీ హృదయం ఎప్పటికీ కూడా పూర్తిగా నియంత్రణలో ఉండదు. అందుకే కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభూతులు, కొన్ని మౌనాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి మీ పర్సన్‌కి. ఖాళీ ఆఫ్ ద గోల్డెన్ వూంబ్. ఇప్పుడు అమ్మ ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తున్నారు మనకి ఖాళీ ఆఫ్ ద గోల్డెన్ వూంబ్ ద్వారా. బంగారము అనేది ఎట్లా అమ్మ? అగ్నిలో కాలిన తర్వాతే మరింత ప్రకాశిస్తుంది కదా! అలాగే ఖాళీ ఆఫ్ ద గోల్డెన్ వూంబ్ అనమాట. మీ జీవితంలో జరిగిన ఈ బాధ కూడా మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు ఇక్కడ. అస్సలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు ఇక్కడికొచ్చింది. మీ యొక్క నిజమైన విలువను బయటకు తీసుకురావడానికి మాత్రమే వచ్చింది ఇక్కడ. ఇక్కడ అమ్మ చెప్తున్నారు. మీ కథ ఇంకా ముగియలేదమ్మా. ఈరోజు కనిపిస్తున్న నిశ్శబ్దం ఏదైతే ఉందో రేపటి స్పష్టతకు సిద్ధం చేస్తున్న సమయం అనేది మీకు గుర్తు చేస్తున్నారు. ఈరోజు కనిపిస్తున్న దూరము నీ జీవితంలో ఏది నిజంగా నిలిచిపోయిందో చూపించే పరీక్ష అని చెప్తున్నారు. మీ హృదయంలో నిజమైన ప్రేమ ఉంటే దాన్ని భయంతో కాపాడాల్సిన అవసరం లేదు. దైవానికి అప్పగించండి. మీకు చెందాల్సింది సరైన సమయంలో మీ దారిని కనుగొంటుంది ఖచ్చితంగా. మీకు చెందనిది ఎంత బలంగా పట్టుకున్నా నిలవదు. అందుకే ఇతరుల మార్పు కోసం ఎదురు చూడకుండా మీ ఆత్మ వెలుగును పెంచుకోండి. ఎందుకంటే దైవం మొదట మార్చేది పరిస్థితులను కాదు, ఆ పరిస్థితులను చూసే నీ హృదయాన్ని అన్నమాట. మిమ్మల్నే మారుస్తుంది. మీరు కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్ ద్వారా మనకేం కన్వే చేస్తున్నారు ఇక్కడ కాళీమాత? చాలా శక్తివంతమైన రూపంలో మీ ముందుకు వస్తున్నారు బర్నింగ్ గ్రౌండ్ ద్వారా. అమ్మ చూపిస్తున్న ఈ ఎనర్జీ మొదట్లో కొంచెం కఠినంగా కనిపించవచ్చు. కానీ ఈ రూపం ఉద్దేశం ఎవరినైనా భయపెట్టడం కాదమ్మా ఇక్కడ. నిజం నిలవడానికి అబద్ధం కూలిపోవాల్సిందే అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు. మీలో చాలామంది ఒక ప్రశ్నతో ఉన్నారు ఇక్కడ. మా బంధం ఇంత బలంగా ఉంటే మధ్యలో వచ్చిన పరిస్థితులు ఎలా గెలిచాయి అని చెప్పి. అవునా? అమ్మ చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో బయటికి గెలిచినట్టుగా కనిపించినా కూడా కాలం ముందు నిలబడదు. మనుషులు ఒక్క క్షణం కోసం నిర్ణయాలు తీసుకుంటారమ్మా. దైవం మాత్రం ఆ నిర్ణయాల వల్ల ఆత్మ ఎలా ఎదుగుతోందో చూస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం బయటికి చాలా స్థిరంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. కానీ లోపల కొన్ని ప్రశ్నలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఒకప్పుడు సులభంగా అనిపించిన నిర్ణయాలు ఇప్పుడు అంత తేలిగ్గా కనిపించడం లేదు ఇక్కడ. అమ్మ చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా బర్నింగ్ గ్రౌండ్ ద్వారా. హృదయాన్ని నిశ్శబ్దం చేయొచ్చు, కానీ అంతరాత్మను ఎప్పటికీ మౌనం చేయలేరు అనేది తెలుపుతున్నారు ఇక్కడ. చూడండి, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఇప్పుడు అమ్మ రక్షకురాలిగా మీ ముందుకు వస్తున్నారమ్మ. ఇక్కడ కాళీమాత మొదటగా మీ భయాన్ని తొలగిస్తున్నారు. మీలో చాలామంది ఇలా అనుకుంటున్నారు, మధ్యలో వచ్చిన వ్యక్తి వల్ల మా బంధం పూర్తిగా ముగిసిపోయిందా? కానీ అమ్మ చెప్పే సందేశం ఏంటంటే ఇక్కడ ఏ మనిషికి కూడా దైవ సంకల్పాన్ని పూర్తిగా మార్చే శక్తి లేదు, కొంచెం కూడా లేదు. ఎస్, పరిస్థితులు మారుతాయి.
మనుషులు దూరం కావచ్చు, అపార్థాలు రావచ్చు. కానీ నిజంగా ఆత్మస్థాయిలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే కాలం వాటిని పూర్తి చేయడానికి తన పని చేస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో అమ్మ మీకు హెచ్చరిక కూడా ఇస్తున్నారు. మీ జీవితాన్ని మొత్తం ఒకే బంధం చుట్టూ తిప్పకండి. మీ ఆత్మను కూడా రక్షించుకోవడం దైవ సేవలో భాగమే అని గుర్తు చేస్తున్నారు మీకు. మర్చిపోయిన విషయాన్ని. ఖాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. ఈ కార్డ్ కనిపిస్తున్న ఎటర్నల్ ఫ్లేమ్ అంటే మనకి కనిపిస్తున్న అగ్ని కోపాన్ని కాదు ఇక్కడ ఈ కార్డులో కనిపిస్తుంది. ఎప్పటికీ ఆగిపోని దైవిక వెలుగుకు ప్రతీక అనమాట ఈ కార్డు ఎటర్నల్ ఫ్లేమ్ అంటే. అమ్మ చెప్తున్నారు, నిజమైన అనుబంధం ఏదైతే ఉంటుందో ఎప్పుడు కేవలం మాటల మీద నిలబడదు. వాటిని గుర్తు చేసేది జ్ఞాపకాలు మాత్రమే కాదు ఇక్కడ, మనసులో కలిగే ప్రశాంతత కూడా. మీ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత దూరంగా ఉన్నా కూడా జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి. అప్పుడు ఎలాంటి శబ్దం లేకపోయినా కూడా కొన్ని ముఖాలు గుర్తుకు వస్తాయి అన్నమాట. కొన్ని సంభాషణలు గుర్తుకు వస్తాయి. కొన్ని కోల్పోయిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. అది బలవంతంగా కాదు. హృదయము తనకు ముఖ్యమైన అనుభవాలను పూర్తిగా చెరపలేకపోవడం వల్ల అన్నమాట అది జరిగేది. ఇక్కడ అమ్మ చెప్తున్నారు, నువ్వు ఎవరినైనా గుర్తు చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నిజంగా విలువైన అనుభవాలు కాలమే గుర్తు చేస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు మీకు ఇక్కడ. మహాకాళి, టైం బియాండ్ టైం. ఇప్పుడు మహాకాళి కాలాన్ని దాటి మాట్లాడుతున్నారు. మనుషుల గడియారం ఒక సమయం చెప్తుంది, ఇక్కడ డివైన్ టైమింగ్ దైవ సమయం మరో సమయం చెప్తుంది. చాలామంది తొందరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అన్నీ అయిపోయాయి, ఇక ఎలాంటి మార్పు ఉండదు. కానీ అమ్మ చెప్తున్నారు, కాలం ఇంకా తన పని పూర్తి చేయలేదు. ఈరోజు మీరు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు రేపు చాలా స్పష్టంగా కనిపించవచ్చు మీకు. అందుకే ఓర్పు అంటే ఎదురు చూడడం మాత్రమే కాదు. ఓర్పు అంటే దైవం తన సమయానికి పనిచేస్తుందని నమ్మడం అన్నమాట. అమ్మ మీకు ఒక మాట చెప్తున్నారు, కాలాన్ని నువ్వు తొందర పెట్టలేవు, కానీ విశ్వంతో నడిస్తే కాలమే నీకు సరైన సమాధానాన్ని తీసుకొస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. చాలా చాలా అద్భుతమైన మెసేజెస్ నాకు ఇక్కడ కన్వే అవుతున్నాయమ్మా. మరి మీకు ఎలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ కన్వే చేసే ప్రతి మెసేజ్ మీతో పాటు నేను కూడా తీసుకుంటున్నాను. నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే. మీతో పాటు నేను కూడా ఇక్కడ నాకు కన్వే చేసేది మీకు చెప్తూ నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను అనమాట నా లైఫ్లో. ఎంత అద్భుతంగా చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇక్కడ కోపం గురించి కాదు ఇక్కడ అమ్మ మాట్లాడుతుంది, మీ విలువను గుర్తు చేసే శక్తి గురించి. ఇన్ని రోజులుగా మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని అనుకుని బాధపడుతున్నారు. కానీ కాళీమాత ఏం చెప్తున్నారు, బయట కనిపించే దూరాన్ని చూసి హృదయంలో ఉన్న అనుబంధాన్ని తీర్పు ఇవ్వద్దు. కొన్నిసార్లు మనిషి తన భావాలను దాచుకోవడానికి మౌనాన్ని ఎంచుకుంటారనమాట. కానీ మౌనం ఎప్పుడూ కూడా మన్నించిపోవడానికి సంకేతం కాదు కదా. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఇంకా డెడ్ అయిపోయింది అన్న దానికి సంకేతం కాదు. అదే సమయంలో అమ్మ చెప్తున్నారు, నీ ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోకు. నిజమైన బంధం ఏదైతే ఉంటుందో అది భయంతో కాదు, సత్యంతో నిలబడుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీ ఇద్దరి జీవితాల్లో కూడా ఒక లోపలి మార్పు జరుగుతుంది. ఒకప్పుడు భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలను ఇప్పుడు పరిపక్వతతో చూసే సమయం వస్తుందన్నమాట. మీరు కూడా గతంలోని బాధను మాత్రమే కాకుండా ఆ అనుభవం మిమ్మల్ని ఎంత బలంగా మార్చిందో గుర్తించే దశలో ఉన్నారు ఇక్కడ. కాళీమాత చెప్తున్నారు, ఈ బంధం మీకు ఒక వ్యక్తిని మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు కూడా కొత్తగా పరిచయం చేసింది. మిమ్మల్ని ఆకాశాన్ని ఎవరైనా అసలు బంధించగలరమ్మా చెప్పండి.
అలాగే నిజంగా ఆత్మ స్థాయిలో ఉండే అనుబంధాన్ని కూడా కేవలం దూరంతో కొలవలేరు. అది మీ దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు మీరు చూసిన ప్రతి పరిస్థితి కూడా మొత్తం మీ లైఫ్ కాదు. కాలం ఇంకా తన పని చేస్తూనే ఉంది. తొందరగా ఒక ముగింపుని నిర్ణయించమని కాదు. మీరు నిర్ణయించకండి తొందరగా ఒక ముగింపు. దైవం కొన్ని బంధాలను ఆలస్యంగా అర్థమయ్యే విధంగా నడిపిస్తారు. అందుకే విశ్వాసాన్ని కోల్పోవద్దని అమ్మ చెప్తున్నారిక్కడ. కాళీమా ఇక్కడ తారమ్మ కంపాషనేట్ కాళీ ద్వారా కాళీమాత చాలా ప్రేమతో మీ హృదయాన్ని తాకుతున్నారు. నువ్విన్ని రోజులుగా ఎదుటి వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించావు. ఇప్పుడు ఒకసారి నీ గురించి కూడా ఆలోచించు అని చెప్తున్నారు. ఒక బంధాన్ని కాపాడే ప్రయత్నంలో నీ ప్రశాంతతను కోల్పోవద్దు. నిజమైన ప్రేమ ఉంటే అది నిన్ను విరగ్గొట్టదు కదా! నిన్ను మరింత పరిపక్వుడిగా, మరింత బలంగా మారుస్తుంది కదా! ఈ దశలో నీ హృదయాన్ని కూడా నయం చేసుకోవడానికి దైవ సంకల్పంలో భాగమే అని చెప్తున్నారిక్కడ. ప్రతీదీ చాలా స్పష్టంగా ఆచరణలో పెట్టాలి మీరిక్కడ. సత్యానికి ప్రతీక. ఎంతకాలం కూడా ఏదైనా దాచినా కూడా కాలం నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. అపార్థాలు కావచ్చు, మౌనాలు, చెప్పని మాటలు ఇవన్నీ ఒక దశలో స్పష్టతకు దారితీస్తాయి. కాళీమాత చెప్తున్నారు, నువ్వు నిజాన్ని నిరూపించడానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ నిజాయితీ నీకు అండగా నిలుస్తుంది. సరైన సమయంలో ప్రతి హృదయం కూడా తనకు తెలుసుకోవాల్సిన సత్యాన్ని ఎదుర్కొంటుంది ఖచ్చితంగా. ప్రేమలో స్వేచ్ఛను నేర్పుతుంది మనకిక్కడ. ప్రేమ అంటే ఎవరినైనా బలవంతంగా మన దగ్గర ఉంచుకోవడం కాదు కదా! నిజమైన అనుబంధం పరస్పర గౌరవము, విశ్వాసము, ఈ ఇద్దరి హార్ట్స్ నిజాయితీ మీద నిలబడుతుంది. నువ్వు ప్రేమించిన విధానం అనేది నీ బలం అని చెప్తున్నారు. దాన్ని బలహీనతగా ఎప్పుడూ భావించొద్దు దయచేసి. ఈ అనుబంధము మీ హృదయాన్ని మూసేయడానికి కాదు. ఇకపై నిజమైన ప్రేమను మరింత స్పష్టంగా గుర్తించే జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిందనమాట ఇక్కడ. కాళీమాత చెప్తున్నారు, ఒక విత్తనం చీకట్లో ఉన్నప్పుడే మొలకెత్తడం ప్రారంభమవుతుంది. అలాగే ఈ బంధం కూడా ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆత్మస్థాయిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మీ పర్సన్ బయటికి మిమ్మల్ని మర్చిపోయినట్టు కనిపించవచ్చు, కానీ హృదయం ఒకప్పుడు అనుభవించిన నిజమైన ప్రేమను పూర్తిగా చెరిపేయడం అంత సులభం కాదు కదా! అదే సమయంలో అమ్మ మీతో కూడా చెప్తున్నారు, ఈ నిరీక్షణలో మీ విలువను కోల్పోవద్దు. దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ ప్రతి అనుభవాన్ని నీ ఎదుగుదల కోసం ఉపయోగిస్తున్నారు అనేది స్పష్టంగా చూపిస్తున్నారు మనకి ఇక్కడ. కార్డ్ మనకి స్పష్టంగా జీవితంలో శాశ్వతంగా నిలువని వాటిని తొలగించే దైవిక శక్తిని సూచిస్తుంది. ఒక బంధంలో అహంకారము, అపార్థము, భయము, ఇతరుల ప్రభావం ఎక్కువై ఉంటే కాలం వాటిని ఒక్కొక్కటిగా పరీక్షిస్తుంది. కాళీమాత చెప్తున్నారు స్పష్టంగా, నిజమైన బంధాన్ని విడగొట్టేది బయటవారు కాదు, లోపల సత్యం లేకపోవడమే. సత్యం ఉంటే కాలం మళ్ళీ దానికి అవకాశం ఇస్తుంది. సత్యం లేకపోతే అదే కాలం ఇద్దరికి వేర్వేరు దారిని చూపిస్తుంది. అందుకే ఈరోజు బయట కనిపించే పరిస్థితిని మాత్రమే చూసి నిరాశ చెందొద్దని చెప్తున్నారు మీకు. ఇప్పుడు అమ్మ ఒక రక్షకురాలుగా నిలుస్తున్నారు మీకు. మీ చుట్టూ ఎంత గందరగోళం జరిగినా కూడా, ఎంతమంది మీ బంధం గురించి మాట్లాడినా కూడా, దైవం మీ జీవితంలో జరగాల్సిన దాన్ని కాపాడే శక్తిని కలిగి ఉంటారు. కాళీమాత చెప్తున్నారు, భయంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల మాటలు విని మీ మనసును బలహీనపరుచుకోవద్దు. నిజమైన రక్షణ బయట నుంచి కాదమ్మా, దైవంపై ఉన్న విశ్వాసం నుంచి వస్తుంది ఖచ్చితంగా. ఆ విశ్వాసం అనేది బలంగా ఉంటే మీరు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. ఆగిపోయిన వెలుగును సూచిస్తుంది మనకిది. కొన్ని అనుబంధాలు మాటలతో కాకుండా హృదయంలో మిగిలిపోయిన అనుభూతులతో జీవిస్తాయన్నమాట. మీ పర్సన్ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని జ్ఞాపకాలు, కొన్ని క్షణాలు, కొన్ని భావాలు వారి మనసులో అప్పుడప్పుడు మళ్ళీ తలుక్కుమంటూ ఉంటున్నాయి. అదే సమయంలో అమ్మ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. జ్ఞాపకాలను పట్టుకుని జీవించడం కాదు,
వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగడం నిజమైన ఎదుగుదల. నీ వెలుగుని ఎప్పుడూ ఎదుటివారి స్పందనతో కొలవకండి అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాలాన్ని దాటి మాట్లాడుతున్నారని నేను మీకు చెప్పాను ఇందాక. దైవం ఎప్పుడూ తొందరపడదమ్మా. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలని విషయాలు రేపు చాలా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. మీ పర్సన్ ప్రయాణం ఒకటి, మీ ప్రయాణం మరొకటి. ఇద్దరు ఒకే సమయంలో ఒకే పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అమ్మ చెప్తున్నారు, కాలాన్ని బలవంతం చేయొద్దు, నీ ఎదుగుదల మీద దృష్టి పెట్టు, దైవ సమయం వచ్చినప్పుడు స్పష్టత తనంతట తానే వస్తుంది అని చెప్పేసి. ఎండ్లెస్ నైట్, కాల్ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. చివరి కార్డ్తో ఎంతో గంభీరమైన దైవిక సందేశాన్ని ఇస్తున్నారు మనకి ఇక్కడ. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా కూడా ఉదయం రావడాన్ని ఆపలేం కదా మనం. అలాగే ఈరోజు మీ జీవితంలో ఎంతో గందరగోళము, ఎంతో దూరము, ఎంతో మౌనం కనిపించినా కూడా అది శాశ్వతం అని అనుకోవద్దు ఖచ్చితంగా. కాళీమాత చెప్తున్నారు, చీకటి మనల్ని భయపెట్టడానికి కాదు, మనలోని వెలుగును గుర్తించడానికి వస్తుంది. ఈ బంధం గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, భయంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా శాంతిని ఇవ్వవు. ప్రేమతో, వివేకంతో, అలాగే దైవంపై విశ్వాసంతో ముందుకు నడిస్తే మాత్రం మీ జీవితానికి నిజంగా చెందాల్సింది సరైన సమయంలో మీ దారిని కనుగొంటుంది. కాళీమాత చాలా స్పష్టంగా చెప్తున్నారమ్మా ఈ కార్డ్స్ త్రూ. మీ హృదయంలో నిజాయితీ ఉంటే భయపడకండి. బయట కనిపించే దూరం చూసి నీ ఆత్మను బలహీనపరచకండి. నిజమైన అనుబంధం ఉంటే అది కాలము, పరిస్థితులు, మౌనం అన్నింటినీ దాటి తన సత్యాన్ని ఒకరోజు చూపిస్తుంది. కానీ అదే సమయంలో నీ జీవితాన్ని కేవలం ఎదురు చూడడంలో నిలిపివేయద్దమ్మా. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండమ్మా. మీ ఆత్మను బలంగా ఉంచి మీ విలువను గుర్తుంచుకోండి. దైవంపై విశ్వాసాన్ని కొంచెం కూడా కోల్పోవద్దు. ఎందుకంటే నిజమైన ఆశీర్వాదం ముందుగా నీలో మార్పును తీసుకొస్తుంది, ఆ తర్వాత నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. అది దృష్టిలో చాలా గట్టిగా పెట్టుకోవాల్సిన విషయం మీరు. కాళీమాత ద్వారా ఈరోజు సందేశం చాలా పవర్ఫుల్గా వచ్చిందమ్మా ఇక్కడ. సో మీరు ప్రతిదీ నేను ఒక్క సజెషన్ చేస్తున్నాను. 1కి 2 సార్లు, వీలుంటే 3 సార్లు చూడండి. ఓకే. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు చెప్తున్నాను చూడండి. ఏరీస్ మేషరాశి, జెమినీ మిథున రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, లిబ్రా తులా రాశి, టారస్ వృషభ రాశి, స్పైసెస్ మీనరాశి వారు, ఎక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి, జెమినీ మిథున రాశి చెప్పాను, టారస్ వృషభ రాశి చెప్పాను, క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి చెప్పాను, లియో సింహరాశి వారు ఉన్నారు, సాజిటేరియస్ చెప్పాను ధనుసు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి చెప్పాను, పైసెస్ మీనరాశి కూడా చెప్పాను. ఓకే. ఈ రాశుల వాళ్ళైతే మన రీడింగ్లో వచ్చారమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.